వెల్కమ్ బ్యాక్ టు మూవీ అండ్ తెలుగు. కొత్తగా వచ్చేట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పడేయండి. సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటుగట్టు గ్లిమ్స్ చూశాను. గ్లిమ్స్ ఎలా ఉందంటే ఓచకోతే, మామూలుగా నరకలేదండి. సో సాయి దుర్గ తేజ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి 10 years కంప్లీట్ అయిందండి. మనోడు కెరీర్ అయితే బాగానే స్టార్ట్ చేశాడు, కానీ మధ్యలో పిల్లాడైతే గాడి తెప్పాడండి. ఎందుకంటే మీకు తెలుసు కొన్ని చెత్త సినిమాలు కూడా తీశాడు. బట్ మళ్ళీ ఫర్ ఎ చేంజ్ పిల్లాడు మళ్ళీ పట్టాలెక్కాడు. విరూపాక్ష అనే మూవీ చూసాక మళ్ళీ నాకు నమ్మకం వచ్చింది. ఇప్పుడు వచ్చిన ఈ గ్లిమ్స్ చూసాక ఆ నమ్మకం రెట్టింపు అయింది. సో ఈ సంబరాల రాంబాబు కూడా చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది ఇది కూడా విరూపాక్ష లాంటి ఒక మంచి సబ్జెక్ట్ అని తెలిసిపోతుంది మనకి. ఒక విషయం చెప్పాలండి, టాలీవుడ్ లో కమర్షియల్ హీరోలతో ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి సినిమాలు తీయాలి, ఇలాంటి క్యారెక్టర్స్ అయితే మేము చెయ్యం, సేవియర్ లాగా ఒక ఊరిని కాపాడేయాలి, గుద్దితే ఎగిరిపోవాలి, తొడలు కొట్టేయాలి, మెరుపులు వచ్చేయాలి, ఊరుములు వచ్చేయాలి, ఇలాంటి ఇమేజ్ లో ఉండిపోతారు. ఎందుకంటే ఇవి తప్ప వేరే క్యారెక్టర్స్ చేస్తే మా ఫ్యాన్స్ ఒప్పుకోరు అని వాళ్ళు అనుకుంటారు. మీరేమో వీళ్ళు కొత్తగా ఏదైనా చేస్తే చూద్దామని మీరు అనుకుంటారు. సో ఇదండి ప్రాబ్లం. సో ఈ హీరోలు ఇలాంటి మోస పద్ధతిని వదిలేయాలండి. సాయిధరం తేజ్ చూస్తుంటే ఆల్రెడీ బయటకు వచ్చాడు అనిపిస్తుంది. బయటకు వచ్చాడు కాబట్టి విరూపాక్ష లాంటి సినిమా చేశాడు, ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నాడు. ఓకే, ఈ మూవీ గ్లిమ్స్ ఎలా ఉందంటే నువ్వు ఎదిగిన ఎత్తు నీది కాదు సామి, నీ ఆహానిది అని శ్రీకాంత్ డైలాగ్ తో స్టార్ట్ అయింది. బాగుంది, డైలాగ్ మాడ్యులేషన్ అది బాగుంది. వెంటనే ఒక పెద్ద పాదం నేల మీద పడగానే దుమ్ము మొత్తం లేచిపోయింది. యమ్మ ఏం జరుగుతుందిరా అనుకున్నా. నీ నెత్తురు కోసం ఎగబడే కత్తులతో ఒకడు కాసుకున్నాడబ్బా అని జగపతి బాబు గంభీరం అని డైలాగు బాగుంది. ఆ గంభీరం బాగుంది, ఈ డైలాగు బాగుంది. మళ్ళీ అదే బిగ్ ఫుట్, ఈ పెద్ద పాదం ఎవరిదో అని ఆల్రెడీ 2-3 సార్లు రిపీట్ అయింది. ఆ తర్వాత కిందనేమో డెడ్ బాడీలు, పక్కన మంటలు, ఎదురుగా సాయిధరం తేజ్ బేర్ బాడీతో కూర్చోవడం, విజువల్ అయితే అదిరింది. బాడీ అన్నాం కాబట్టి సాయిధరం తేజ్ బాడీ గురించి చెప్పాలి. జనరల్ గా సాయిధరం తేజ్ బాడీ బిల్డరు, కాకపోతే పాపం యాక్సిడెంట్ అయిన తర్వాత వర్కౌట్స్ అయితే చేయడానికి అయినట్లేదు. అందుకే మనకు విరూపాక్ష సినిమాలో కూడా కొంచెం లావుగా కనిపిస్తాడు. బట్ ఈ మూవీ కోసం అయితే గట్టిగా ఎక్సర్సైజ్ చేశాడండి. బాడీ అయితే కండలు తిరిగి ఉంది, మామూలుగా లేదు. ఆ కండలు గిండలు గ్రాఫిక్స్ అనుకోకండి, మొత్తం ఒరిజినల్. సో నెక్స్ట్ సీన్ లో బాడీలో ఆల్రెడీ ఒక కత్తి అయితే దిగుంది, దాన్ని బయటికి పేకడం అది ఇది కూడా ఎఫెక్ట్ బాగుంది. ఆ తర్వాత మొత్తం వైలెన్స్ కసా బిసా నరికి పారేశాడు అనమాట. ఆ బాడీ లాంగ్వేజ్, ఆ యాటిట్యూడ్ బాగుంది, అదిరిపోయింది. సో ఈ విజువల్ అంతా చూస్తుంటే ఇది పీరియాడిక్ డ్రామా అని ఈజీగా అర్థమవుతుంది. సో ఈ స్టోరీ అంతా కూడా 1947 టైంలో జరిగే స్టోరీ అని విన్నాను. బట్ ఆ బిగ్ ఫుట్ గ్లిమ్స్ లో అన్ని సార్లు చూపించాడంటే ఏదో ఉంది, సంథింగ్ ఈస్ ఫిషింగ్. ఇది పీరియాడిక్ డ్రామాయే, బట్ ఇందులో ఏదో సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ అయితే ఉంటది. నాకైతే గట్టిగా కొడుతుంది. ఓకే అండి, గ్లిమ్స్ అయితే నచ్చింది. అనవసరంగా ఐటమ్ సాంగ్లు అవి ఇవి పెట్టకుండా స్టోరీని చెడదబ్బకుండా ఉంటే సినిమా అయితే హిట్ అవుద్ది. సో ఈ టీజర్ వరకు అయితే అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ డైరెక్టర్, బీజిఎం అయితే అదరగొట్టేశాడు. మరీ ఎక్కువ లేదు, అలాగే తక్కువ లేదు, కరెక్ట్ గా ఎలా ఉండాలో అలా ఉంది. అలాగే సినిమాటోగ్రఫీ వెట్రి పళనిస్వామి, విజువల్స్ అయితే బాగున్నాయి. సో సినిమా అయితే తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడం, మలయాళం ఇలా ఆల్ లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది. సో పాన్ ఇండియా మూవీ అనమాట. సో టీజర్ చూస్తుంటే స్టోరీ పరంగా కూడా లార్జ్ స్కేల్ అది కూడా కనిపిస్తుంది మనకి. పాన్ ఇండియాకి అయితే యాప్ట్ ఫిల్మ్ అనే అనిపిస్తుంది. సో మళ్ళీ చెప్తున్నా, సాయిధరం తేజ్ గారు అయితే మళ్ళీ గాడిలో అయితే పడ్డారు. సో ప్రీవియస్ ఫిల్మ్ విరూపాక్ష కూడా చూశాను, బాగుంది. అది కూడా డిఫరెంట్ సబ్జెక్టే. మూవీ అయితే బాగుంటది. ఎందుకంటే సాయిధరం తేజ్ గారు అంతకు ముందు చేసినవన్నీ కూడా కొంచెం కమర్షియల్ రొట్ట సినిమాలు అవి ఇవి ఉంటాయి. అక్కడక్కడ కొంచెం మంచి సినిమాలు కూడా ఉన్నాయి, పిల్ల నువ్వు లేని జీవితం ఇలాంటివి ఉన్నాయి. కాకపోతే వీటన్నిటిలో కూడా మనకి విరూపాక్ష కొంచెం డిఫరెంట్ గా ఉంటది. దాని తర్వాత మళ్ళీ ఈ టీజర్ చూసిన తర్వాత ఇది కూడా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అని అర్థమైపోతుంది. సో ఫ్యూచర్ లో కూడా సాయిధరం తేజ్ గారు ఇలా డిఫరెంట్ మూవీస్ ని ట్రై చేసి మనల్ని ఎంటర్టైన్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మరి ఎంకరేజ్ చేయాలి, మనం కూడా ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేస్తేనే ఇలాంటి మూవీస్ చేస్తారు. మీరు ఎంకరేజ్ చేయలేదు అనుకోండి, మళ్ళీ అవే రొట్ట సినిమాలు, అవే రొట్ట స్టోరీలు అవసరమా? చూడలేం మనం. సినిమాలో ఉందండి, బిగ్ క్యాస్ట్ అయితే ఉంది. శ్రీకాంత్ గారు, సాయి కుమార్ గారు, జగపతి బాబు గారు, హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్, వీళ్ళంతా కూడా ఉన్నారు. యాజ్ ఆఫ్ నో మనం ఈ చిన్న గ్లిమ్స్ చూసి స్టోరీ ఏంటని చెప్పి గెస్ట్ చేయడం అది చాలా కష్టం. ఎందుకంటే మనకి ఈ గ్లిమ్స్ లో ఆ బిగ్ ఫుట్ అనే ఒక ఎలిమెంట్ తప్ప మిగతా ఏది కూడా రివీల్ చేయలేదు. మేబీ మూవీలో అయితే ఏదో సూపర్ న్యాచురల్ పవర్ ఉండడం ఇలాంటిది ఏదో ఉంటది. లేకుండా అయితే మనకు అన్నిసార్లు రిపీటెడ్ గా బిగ్ ఫుట్ అయితే చూపించరు అని నేను అనుకుంటున్నాను. సో మీకు ఈ గ్లిమ్స్ ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.